ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ నిత్య కృపా కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని కృపను బట్టి గడిచిన దినములు ప్రభు కృపలో కాచి ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనము కాసేపు ధ్యానించుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారు భారములను చూచి, అప్పుడు అతడు తాను జనులలో ఒకడు హెబ్రీయుడు ఒకడు ఐగుప్తీయుడు కొట్టుకొనుచు ఉండగా అంతటా అతడు ఇటు అటు తిరుగు చూచి ఎవరు లేనందున లేకపోగా ఐగుప్తిని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టెను. ఈ పూట దేవుని వాక్యములో ఒకడు హెబ్రీయుడు ఒకడు ఐగుప్తీయుడు, వీరిద్దరూ ఒకరితో ఒకరు కొట్టుకొని, మరి వాక్యము రాయబడిన మాటలు మనం చూస్తే ఐగుప్తీని చంపి ఇసుకలో పాతి పెట్టబడెను అని రాయబడి ఉంది. ఈరోజు ఈ వాక్యములో ఐగుప్తీయుడు హెబ్రీయుడు వీరిద్దరిలో ఐగుప్తీయుని చంపి పాతిపెట్టినట్లుగా ఈరోజు ప్రతి మనిషిలో కూడా గమనించాలి. 2 తలంపుల మధ్యలో, 2 ఆలోచనల మధ్యలో 2 మనస్తత్వాలు కలిగి జీవిస్తున్న విధానం కొందరిని మనం చూడొచ్చు. నీవు ఏ సంబంధిగా నీవు ఉన్నావు? ఐగుప్తి సంబంధి దేవుని ఆత్మకు సూచన. నువ్వు దేవుని బిడ్డగా హెబ్రీయుడుగా నువ్వు గెలవాలో, లోక సంబంధిగా నువ్వు గెలుస్తున్నావో, ఈ 2 వ్యత్యాసములు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి మనుషుడు కూడా మరి లోక సంబంధమైన వాటి మీదే ఎక్కువ ఆలోచన చేసి, లోక సంబంధం మీదే వారు లోకమును వాటిని గెలిచినట్లుగా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ ఖచ్చితంగా దేవుని సంబంధి లోక సంబంధమైన వాటిని చంపాలి. లోక సంబంధమైన వాటిని చంపితేనే కానీ ఆత్మీయతలో ఎదగలేరు, ఆత్మీయతలో పరిశుద్ధపరచబడలేరు, ఆత్మీయతలో అనేకమైన దేవుని చేత మేలు పొందలేరు. ఇక్కడ మనం గమనిస్తే ఐగుప్తిని చంపి ఇసుకలో పాతి పెట్టబడినట్లు కొన్ని శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఖచ్చితంగా పాతి పెట్టాలి. ఖచ్చితంగా పాతి పెట్టబడే అనుభవంలోనికి రావాలి. లేని ఎడల ఆత్మీయంగా మనము ఎదగలేమని లేఖనం చెప్తున్న మాటలు చూడండి. గలితీయులకు రాసిన పత్రికలో దైవజనుడు పౌలు చెప్తున్నారు, 5వ అధ్యాయము 17వ వచనం. శరీరమును ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఇదిగో ప్రతి ఒక్కటి కూడా ఏమి చెయ్యాలని నిశ్చయించుకుంటారో వాటిని చెయ్యలేరు. శరీరము ఆత్మకు, ఆత్మకు శరీరం ఒకదానికొకటి విరోధముగా ఉన్నది. ఈరోజు ఆత్మీయతలో నువ్వు గెలవాలంటే శరీర సంబంధమైనవి చావాలి. దైవజనుడు చెప్తున్నటువంటి మాటలు, ఇదిగో నీవు చేయదలుచుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైన తలంపులు. ఈరోజు నీలో దేవుని ఆత్మచేత ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా లోక సంబంధమైనవి అవి ఏమంటే శరీర సంబంధమైనవి చావటమే, అది కప్పిపెట్టే అనుభవంలో ఉన్నప్పుడే
నువ్వు ఆత్మీయతలో జయము పొందుతావు, ఆత్మీయతలో పరిశుద్ధపరచబడతావు, ఆత్మీయ మేళ్ళు పొందుకోగలుగుతావు, ఆత్మీయ కార్యాలను చూడగలుగుతావు. ఈ ఆత్మ కార్యములు నువ్వు పొందుకోవాలంటే వాక్యం చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా నువ్వు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఈరోజు ఆ లోక సంబంధమైనవి నీలో చావాలి. లోకములో ఉన్న వాటిని చంపి ఆత్మ సంబంధముగా నీవు జయము పొందుకున్నప్పుడే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యములను చూడగలుగుతావు. నీలో ఎవరు ఏలుబడి చేస్తున్నారు? ఆత్మనా, లేకపోతే ఆత్మను కొంగదీసే శరీరమా? శరీర సంబంధమైన లోక సంబంధమైనదా? ఒక్కసారి మనం గమనించి ఆత్మ సంబంధముగా ఎదగాలంటే శరీర క్రియలు చావాలి. ఎందుకంటే శరీర క్రియలు లోక సంబంధమైనవి నీకు భయం కలుగు చేస్తాయి, ఆందోళన కలుగు చేస్తాయి. నిన్ను ఒక పరిస్థితిలోకి వచ్చాలకే చాతగాని పరిస్థితిలోనికి తీసుకొచ్చే దిగజారే స్థితిలోనికి మరి అవి కొంగదీస్తాయి. ఇలాగనే మనకు తెలిసిన మాటలు నిర్గమకాండములోనే 14వ అధ్యాయం 13వ వచనములో ఐగుప్తులో దేవుడు అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం దగ్గరికి ఈ యొక్క ప్రజలను తీసుకొచ్చారు. ప్రజలను తీసుకొచ్చిన తర్వాత వెనక ఫరో సైన్యము తరుముతుంది, ఎదర ఎర్ర సముద్రం నిలిచి ఉంది. దీనిని చూసి ప్రజలు, ఇశ్రాయేలు చెప్తున్నటువంటి ఆలోచన, వారు తలంపులు చూస్తే భయపడిపోయి దైవజనుడు మోషే చెప్పిన మాటకు లోబడక దేవుడు మార్గములో నడిపిస్తున్నారు, ఆయనే మనకు మార్గాలు తెరవగలిగిన వాడు అనే సంగతి వాళ్ళు తెలుసుకోక లోకానుసారంగా వాళ్ళు ఆలోచన చేశారు. లోకానుసారంగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు తలపెడుతున్న మాటలను చూసినప్పుడు మోషే 14వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెప్తున్న మాటలు మనం విందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఓరకని నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. మోషే చెప్పదలసిన మాటలు ఏంటంటే, మీరు ఇప్పుడు ఇంతకు ముందు చూసిన ఐగుప్తీయులు ఇక మీరు ఎన్నడూ చూడరు. ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసే అనుభవం, లోకం వైపు చూస్తున్నారు. మిమ్మల్ని దేవుడు నా దగ్గరికి పంపించారు. దేవుడు మీ దగ్గరికి పంపించి పాలు తేళ్లు ప్రవహించే దేశమునకు మిమ్మల్ని నడిపించడానికి నాకు దేవుడు బాధ్యతను అప్పగించారు. దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడక దేనికి భయపడుతున్నావు? దేనికి ఆందోళన చెందుతున్నారు? భయపడకుడి, ఇక మీదట మీరు ఆ ఐగుప్తిని ఇక మీరు ఎన్నడూ చూడబోరు. లోకం ఇక మీరు చూడొద్దు. భయాన్ని, ఆందోళనని కలుగు చేసే లోకం, ఏమైపోద్దో, ఏం జరుగుతుందో, ఏ పరిస్థితుల మధ్యలో వెళ్ళిపోతామో అనేటువంటి పరిస్థితి లోకములో ఉన్న పరిస్థితి. కానీ దైవజనుడు మోషే చెప్తున్నారు, నువ్వు ఇంకా లోకమును చూడవు, ఆ ఐగుప్తి చూడవు, ఇక దేవుణ్ణి చూడు. దేవుడు చేసే కార్యములు ఓరకనే నిలిచి ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యములు నేడు ఆయన రక్షణ ఓరకనే నిలిచి చూడమని చెప్తున్నారు. పిల్లరా, లోక సంబంధముగా ఆలోచన చేస్తే ఆత్మీయంగా ఎదగలేము. లోకము వైపు కాదు, కానీ దేవుడు చెప్పినట్లుగా ఇదిగో నీలో ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో నిబంధన కలిగి నువ్వు ఆయన వైపు చూడాలని లేఖనం హెచ్చరిస్తున్న మాటలు. అందుకనే అన్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు, లోకమును చూడొద్దు. ఇంకా దేవుడే మీ పక్షముగా కార్యములు చేయబోతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏ విషయములో నీలో పోరాడుతున్నాయి? ఒకటి లోక సంబంధమైనవి పోరాడుతున్నాయా? ఆత్మ సంబంధమైన పోరాటాల్లో ఉన్నావా? జయము పొందుకోవాలంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నీవు దేవుని వైపు చూసినప్పుడు నీకు జయము కలుగుద్ది, విడుదల కలుగుద్ది, స్వస్థత కలుగుద్ది,
మేలు పొందుకుంటావు. దేవుడు అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవుని వైపు చూడు. మరొక్క మాట మనం చూస్తే దీనవృత్తాంతములు ద్వితీయోపదేశకాండం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18వ వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబాటు తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకై ఉండెను. వారు అతన్ని శిక్షించుటకు తర్వాత అతను వారి విధేయుడై కాకపోయిన ఎడల. ఇక్కడ మనం చూస్తే వాడు తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వెనక ఒకడు చూడండి మొండిగా తిరుగులాడుతున్నాడు. మొండితనం వచ్చేసింది. ఈరోజు మనం గమనించాలి, కొందరు మొండితనముగా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జయము పొందుకోలేకపోవటం కారణం మొండితనముగా దేవుడు ఏమైతే వద్దన్నాడో అదే చేస్తారు. ఇది ఒక మొండితనం. అపజయాలు, అవమానాలు, ప్రతికూలతలు, వ్యతిరేకతలు ఈ మొండితనములో ఉన్నవి. కొన్నిసార్లు ఎన్ని చెప్పినా మొండితనముగా వారు చేస్తూ దేవుని సన్నిధిలో వారు పొందుకోవలసిన జయము, వారికి రావలసినటువంటి ఘనత పొందుకోలేకపోతున్నారు. కొందరిని మనం చూస్తే భార్య మాట వినరు, భర్త మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, లోకములో పెద్దల గౌరవం లేదు. ఇంకా మనం చూస్తే సమాజంలో దేవుని భయము లేదండి. ఎలాగ వచ్చేసిందంటే వీరు ఒక మొండితనముగా వారిలో ఏం జయము పొందుతున్నారంటే అన్ని అపజయములే. మొండిగా వెళ్ళి యిర్మీయా భక్తుడు చెప్తున్నారు 17వ అధ్యాయం 23, అయితే వారు వెనకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వెనకొండినట్లు బోధ నొందకుండినట్లు మొండికి తిరిగారంట. కొందరు దేవుని వాక్యం వినలేదు, దేవుని బోధన వినలేదు, దేవుని మాటలు వినలేదు, దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ దేవుని మాట వినకపోతే వారిలో దేవుని కార్యములు ఎప్పుడు కలుగుతాయి? జయ జీవితం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే కొందరు మొండితనం, చేయొద్దన్నది చేయటం, మాట్లాడొద్దన్నది మాట్లాడుతూ, వెళ్ళకూడదన్న చోటుకు వెళ్ళటం, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఇదిగో ఆచరిస్తూ ఈ లోక సంబంధమైన వాటిలో ఉన్నటువంటిని చంపి పాతి పెట్టబడిన అనుభవంలోనికి లేక ఈరోజు వాక్యం చెప్తున్నమాట, నీలో ఆ మొండితనం అనేది దేవునికి విరోధముగా, వాక్యానికి విరోధముగా ఉన్నది. అది వాటిని చంపి పాతి పెట్టాలి. శరీర సంబంధమైనవి చంపి పాతి పెట్టాలి. లోక సంబంధమైనవి వాటిని చంపి పాతి పెట్టబడి ఆత్మ సంబంధమైనవి నీలో జీవము కలుగు చేయాలి. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో పోరాడు గెలిచి ఆయన ప్రతి కార్యములు నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన ప్రతి మేలు నువ్వు చూడగలుగుతావు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, నువ్వు పోరాటాలు, ఎలుపుట పోరాటాలు, బయట పోరాటాలు, శరీరములో పోరాటాలు, కుటుంబాలలో పోరాటాలు, పరిస్థితులన్నీ కూడా అనేకమైనటువంటి పోరాటాల మధ్యలో ఈరోజు నీవు వాక్యం వింటున్నావేమో. హెబ్రీయుడు ఐగుప్తీయులను చంపి ఇసుకలో పాతి పెట్టబడిన అనుభవం, ఆత్మ సంబంధమైన వాక్యము చెప్తున్న మాట, ఇదిగో ఆత్మీయంగా నీవు దేవునితో ఎదిగి శరీర సంబంధమైనవి చావాలి, లోక సంబంధమైనవి చావాలి. దేవునికి వాక్యానికి విరోధముగా ఉన్నవి ఆ మొండితనము, ఆ వ్యతిరేకత, ఆ విరోధమైనవి దేవుడు వద్దన్నది చేయటం వలన వాటిని నువ్వు ఇదిగో పాతి పెట్టబడిన అనుభవంలోనికి వచ్చినట్లయితే నువ్వు ఖచ్చితంగా జీవింపచేసి దేవుని ఆశీర్వాదాలను పొందుకొని ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నీకు కలుగు చేయనుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో దేవుని ఆత్మ ఎదగనివ్వాలి. దేవుని సన్నిధిలో నువ్వు జయము పొందుకోవాలి. యేసు ప్రభువారు కూడా చెప్పిన మాట అదే, నేను లోకమును జయించాను,
మీరును కూడా లోకమును జయించటం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని మీరు జయించినట్లయితే నిశ్చయముగా మీరు నాలో ఫలించి అభివృద్ధి పొందుతారు. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో నీలో ఎవరు ఏలుబడి చేస్తున్నారు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీ మీద ఏలుబడి చేయాలి. లోక సంబంధమైనవి నీలో నుండి తొలగిపోవాలి. అట్టి విషయంలో దేవుడు ప్రతి కార్యములు ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి బలపరచబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి అయ్యా, మరి ఒక్కొక్కరు వాక్యం విని ఈ వాక్యము ద్వారా వారి ప్రార్థన చేస్తూ ఉండగా వారిలో ఏమి జయము పొందాలి, ఏమి నెగ్గుతున్నవి ఈరోజు శరీర సంబంధమైనవి తొలగించండి, లోక సంబంధమైనవి తొలగించండి. ఇదిగోనైనా ఆత్మ సంబంధమైనవి గెలుచున్నట్లు, లోక సంబంధమైన వ్యతిరేకమైనవి పాతిపెట్టబడినట్లు ఆత్మీయతలోను, పరిశుద్ధతలోను, ప్రార్థనలోను అన్ని విషయాల్లో మీలో ఎదిగి ఫలించి మీ కృపలో స్థిరపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.